శ్రీమాత్రే నమః. అమృత కలశం కార్యక్రమాన్ని చూస్తున్న భక్తి టీవీ ప్రేక్షకులకు షోడశ సంస్కారాలకు స్వాగతం చెప్తూ మనం ఇప్పటి వరకు మన మహర్షులు మనకు అందించినటువంటి షోడశ సంస్కారాల్లో గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం, ప్రాజాపత్యవ్రతం, సౌమ్యవ్రతం, ఆగ్నేయవ్రతం, వైశ్వదేవవ్రతం అనేటువంటి 12 సంస్కారాల స్వరూప స్వభావాలను గురించి స్థూలంగా తెలుసుకున్నాం. ఇక 3 సంస్కారాలు మనం జీవించి ఉండగా మనం ఆచరించవలసినవి, ఆచరిస్తున్నవి 3 సంస్కారాలు ఉన్నాయి. అవి ఈ గోదాన వ్రతం అనేది ఒకటి ఉన్నది, అలాగే స్నాతక వ్రతము, వివాహము. ఈ 3 ఇవి పంచదశ సంస్కారాలు, 15 సంస్కారాలు మనము జీవించి ఉండగా జరుపుకునేటువంటివి. 16వ సంస్కారం అది అంత్య సంస్కారం, మనం దేహానంతరం జరిగేటువంటిది. అది మన తర్వాతి వారు జరపవలసినటువంటిది ఆ సంస్కారం. ఇప్పుడు ఈ గోదాన వ్రతం అనేటువంటి సంస్కారం మనం ఈనాటి కార్యక్రమంలో మొదలుపెట్టుకున్నట్లయితే, గోదానము అంటే వెంటనే మనకేమనిపిస్తుందంటే ఆవుని దానం చేయటం అనే పేరు బాగా మనకు వినిపిస్తూ ఉంటుంది. గోదానం చేశారు, గోదానం చేయాలి అని. కానీ ఇక్కడ ఈ సంస్కారాల్లో చెప్పినటువంటి గోదానం ఆ గోవుకి సంబంధం లేదు. ఇక్కడ గోదానము అనగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి యువకుడు తనకు అప్పటిదాకా పెంచినటువంటి జుట్టు, గడ్డాలు, మీసాలు వీటినన్నిటినీ సంస్కరించుకోవటం, వీటినన్నిటినీ తీసివేయటం. గో శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గోవు అంటే ఆవు అని అర్థం ఉంది, ఎద్దు అని అర్థం ఉంది, అలాగే వేదం అని అర్థం ఉంది, కిరణం అని అర్థం ఉంది. ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి గోశబ్దానికి. వెంట్రుకలనే అర్థం కూడా ఉంది. వాటిని తీసివేయుట, వాటిని సంస్కరించుకొనుట. మనకు 4 ఆశ్రమాల నియమాల్లో బ్రహ్మచారులు ఏ రకమైన ఆడంబరాలు, వేషాలని, వాటిని మంచి మంచి వస్త్రాలు ధరించడం కానీ, అట్లాగే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం కానీ, మంచి పరుపుల మీద పడుకోవడం కానీ ఇటువంటివి బ్రహ్మచారులు చేయరాదు. వారు చదువు మీదనే దృష్టి పెట్టాలి. వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం, ఏ చదువు చదువుకుంటే ఆ చదువు గురించి ఆలోచించాలి తప్ప మంచి రుచికరమైన పదార్థాలు తినాలని కానీ, లేకపోతే మంచి అందమైనటువంటి వస్త్రాలు ధరించాలని కానీ, మంచి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలని కానీ ఇటువంటివి వారికి అన్నిటికీ నిషేధించబడ్డాయి. కాబట్టి వారు ఎప్పుడో ఉపనయనం నాడు చేసినటువంటి చౌలం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జుట్టు పాపం ఇప్పటి వరకు అట్లాగే జుట్టు, అప్పటికి వారికి ఈ 16 ఏళ్ళు వచ్చి గడ్డాలు, మీసాలు వచ్చినప్పటికీ వివాహానికి ముందు బ్రహ్మచారి రూపంలో అట్లా ఉంటే వారికి వాటిని అన్నిటినీ తొలగించి ఒక చక్కని రూపాన్ని తెచ్చుకునేటువంటి అవకాశాన్ని ఒక సంస్కారంగా మనకు ఏర్పరిచారు. దానిని గోదాన వ్రతము అని పేరు పెట్టారు. అంటే చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదని కాకుండా తప్పకుండా ఆ వయస్సు పిల్లలకు చక్కగా అందమైనటువంటి ముఖం, ఎందుకంటే చదువు పూర్తయిపోయింది, ఇంకా వారు వివాహం చేసుకుని గృహస్థులు అవ్వాలి. కాబట్టి దానికి తగినట్లుగా వారిని తయారు చేయాలి. అది మన మహర్షుల యొక్క ఆలోచన విధానం. కాబట్టి కేశ సంస్కారం, చక్కని జుట్టు, వారి ఈ ముఖాలంకారము, దీనికి సంబంధించిన విషయం వారికి అన్నిటికీ తెలియడం కోసం చేసేటువంటి దానిని గోదాన వ్రతము అని అన్నారు. అది కాబట్టి ఆవు తీసుకురావటం, ఇవ్వటం అని కాకుండా ఇప్పుడు వివాహంలో దీన్ని ఒక భాగంగా వివాహానికి కలిపి చేస్తూ ఉన్నారు. మామూలుగా అయితే వివాహానికి దీనికి సంబంధం లేదు. గోదానం అనేది ఒక సంస్కారం. అంటే చదువు పూర్తయి అవి గురుకులం నుంచి బయటకు వచ్చేటువంటి విద్యార్థిని చక్కని రూపంతో బయటికి పంపించటం. అప్పుడు
అతనికి చదువు పూర్తయినటువంటి సందర్భంగా అప్పటి వరకు అతనికి అభ్యంగనం కానీ నూనె పెట్టుకుని నలుగు రాసుకుని చక్కగా స్నానం చేసేటువంటివి ఇవన్నీ నిషేధించబడ్డాయి. ఇవేమీ లేకుండా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి. దీనికి ఒక చమత్కారమైన కథ కూడా ఒకటి చెబుతూ ఉంటారు. ఒక ఆశ్రమంలో గురువుగారు విద్యార్థులందరికీ శిష్యులందరికీ ఆశ్రమంలోనే భోజనం అక్కడే ఉండి చదువుకోవాలి. చదువుకునేటప్పుడు గురువుగారి భార్య వీళ్ళందరికీ వంట చేసి పెడుతుంది. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు రోజు చేసేటువంటి పదార్థాల్లో కొంచెం ఆవు పేడ కాస్త కలిపి అందరికీ వడ్డించమని చెప్పారు ఆయన. చెప్తే విద్యార్థులు చదువుకునేటప్పుడు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో అన్నం తినేప్పుడు కూడా ఆకలి వేసినప్పుడు అన్నానికి పిలిచినప్పుడు వెళ్ళి అన్నం తింటున్నారు తప్ప ఇందులో ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైంది అది ఇది అసలు వాళ్ళకి చూపు పదార్థాల మీద లేకుండా ఏది వడ్డిస్తే అది తినేస్తున్నారు వాళ్ళు. కానీ ఒకరోజు ఒక విద్యార్థి ఇదిగో ఇందులో పొరపాటున ఇదిగో ఆవు పేడ వచ్చింది అని ఏదో కేక పెట్టాడు. దాంతో గురువుగారు ఏమన్నట్టంటే, నాయనా నీ చదువు పూర్తి అయిపోయింది, నువ్వు వెళ్ళిపో అన్నట్ట. అదేమిటి గురువుగారు చదువు ఎప్పటికప్పుడు ఎట్లా పూర్తయిందంటే, నువ్వు ఏది తింటున్నావో ఏది వచ్చిందో ఏది రాకూడదు దీని గురించి తెలిసింది అంటే నీ దృష్టి చదువు మీద నుంచి మళ్ళీనట్టు అర్థం. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటం వల్ల మిగిలిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు కనుక నీకు ఎంత వస్తే అంత వచ్చింది, నీ చదువు పూర్తయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పారని అంటారు. కాబట్టి అంటే బ్రహ్మచర్యం అనేది అంత దీక్షతో అంత శ్రద్ధతో ఇప్పటి విద్యార్థులు కూడా అట్లాగే వారి చదువులు అంత శ్రద్ధగా చదువుతున్నారు కనుక అప్పుడు ఇంకా వాళ్ళ వస్త్రాల గురించి ఆభరణాల గురించి వేషాల గురించి ఏమీ పట్టించుకోనంత నిమగ్నులై ఉండటం అన్నమాట. అందుకని దాని నుంచి బయటికి తేవడానికే ఈ గోదాన వ్రత సంస్కారం అనేది ఏర్పాటు చేయబడింది. కాబట్టి మనకు శారీరక సౌందర్యం కూడా చాలా అవసరం. వస్త్రేణ వపుషా వాచ అని మనకి ఒక చక్కని సూక్తి చెప్తూ ఉన్నది. అందువల్ల మంచి వస్త్రాలు ధరించాలి, మంచి శరీర ఆరోగ్యాన్ని చూసుకోవాలి, చూడగానే అందరికీ కంట్లో కనపడేటట్లుగా ఉండాలి, మాట బాగుండాలి, ఇవన్నీ అవసరం మనకు. కాబట్టి వస్త్రము వపుస్సు అంటే శరీరము వాక్కు అట్లాగే విద్య వినయము ఇవన్నీ కూడా మన సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి గురుకులం నుంచి బయటకు వచ్చేటువంటి బ్రహ్మచారి సమాజంలో ఎట్లా ఉండాలో దానికి తగినట్లుగా చెప్పేటువంటిదే ఈ గోదాన వ్రతము, ఈ గోదాన సంస్కారము. కనుక మనం శరీరాన్ని గురించి కూడా పట్టించుకోవాలి అనేటువంటి జ్ఞానం కలిగించడమే ఈ సంస్కారం యొక్క ఉద్దేశ్యంగా గోదాన వ్రతం చెప్పబడింది. ఆ తరువాత చదువు సమంతం పూర్తయిన ఏ శాస్త్రము వేదము ఏది చదువుకున్నారో అది గురువుగారు చెప్పి పంపించేటప్పుడు అప్పుడు వారి చేత స్నానం చేయిస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం, దాన్ని స్నాతకము అంటారు. అంటే చదువు పూర్తయినటువంటి వారందరినీ బయటికి పంపించేటప్పుడు నలుగు పిండితో అభ్యంగనం చేయించి పంపించేటువంటి ప్రత్యేకమైనటువంటి స్నానం. అప్పటి వరకు విద్యార్థులు బ్రహ్మచారులు అటువంటి స్నానం చేయకూడదు. నదికి పోయి ఆ సమయానికి ఉరికి నీళ్ళలో మునిగి వస్తూ ఉండాలి. అంతేగాని మిగతా వాటిని గురించి ఆలోచించి ఇట్లాంటి అందమైనటువంటి అభ్యంగన స్నానాలు చేయకూడదు. ఇప్పుడు చేసి పంపిస్తారనమాట. అంటే అతనికి విద్య పూర్తయిందని అర్థం. అందుకే స్నాతక వ్రతం అనేది ఇప్పటికి కూడా యూనివర్సిటీల్లో స్నాతకోత్సవం అని అంటూ ఉంటారు. అనగా విద్య పూర్తయినప్పుడు తర్వాత సమాజంలో ఎట్లా ఉండాలి అనేదాన్ని ఏ విషయాల గురించి ఆలోచించాలో అది తెలియజేస్తుంది. అందుకని ఈ స్నాతక వ్రతం అనేది ఒక సంస్కారంగా మనకు చెప్పబడింది. 14వ సంస్కారం ఇది. కనుక వేదాధ్యయనం తర్వాత ఈ మంత్రకలాపంతో చేసేటువంటి స్నానం, దీన్ని స్నాతక వ్రతం అంటారు. దీనివలన గృహస్థాశ్రమ అధికారం లభిస్తుంది. గురువుగారు అనుమతిస్తున్నారు, ఇంకా నువ్వు సమాజంలోకి వెళ్ళవచ్చు, నీ విద్య వలన సమాజానికి మేలు చేయవచ్చు. అధ్యయనము అధ్యాపనము అంటే నువ్వు బాగా చదువుకోవాలి, ఇక్కడ వరకు చదువుకుందంతా అయిపోయింది అనుకోకూడదు. చదువు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. మనం చదివింది ఇంకోళ్ళకి చెబుతూ ఉండాలి. అప్పుడే చదువు నిలబడుతుంది. మనం చదువుని ఇతరులకు పంచిన పుణ్యం మనకు లభిస్తుంది. కాబట్టి అధ్యయనము అధ్యాపనము అంటే చదవటము చదువు చెప్పటము. చదువు నేను చెప్పనని ఎవరు అనకూడదు. వచ్చిన చదువు ఇతరులకు చెప్పకపోతే బ్రహ్మరాక్షసులై పుడతారు అని
మనకు ధర్మశాస్త్రం శపిస్తోంది. కాబట్టి మనకు వచ్చిన చదువుని మనం తప్పకుండా ఎదుటివారికి చెప్పాలి. కాబట్టి స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం అని ఈ స్నాతక వ్రతంలో గురువుగారు కొన్ని ఆదేశాలు ఇస్తారు. ఆ ఇచ్చేటటువంటిలో సత్యం వద, ధర్మం చర. నువ్వు గురుకులం నుంచి బయటికి వెళ్ళి ఎట్లా బతకాలో తెలుసుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు, ధర్మాన్నే ఆచరించాలి, అధర్మాన్ని ఆచరించకూడదు. కాబట్టి స్కూల్లోంచి కాలేజీలోంచి బయటకు వచ్చే పిల్లలకి బయట జీవితం ఏమిటి, బయట ఇవేమిటి తెలియాలంటే మంచి మనిషిగా బతకాలి. ఇది అంతా కూడా ఈ స్నాతక వ్రతంలో చెప్పే మంత్రములలో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పటి స్నాతక వ్రతములు వేరు, స్నాతకోత్సవాలు వేరు. ఇందులో కూడా ఏదో ఒక వాక్యం చెప్తారు, ఆంగ్ల వాక్యాలు ఏవో చెప్పారనుకోండి. కానీ మనకు చెప్పినటువంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి. సత్యము పలుకుము, ధర్మమును ఆచరించుము, స్వాధ్యాయ ప్రవచనములను నిర్లక్ష్యం చేయవద్దు. చదువు అయిపోయింది, సర్టిఫికెట్ వచ్చేసింది కాబట్టి చదవక్కర్లేదు అనుకోకూడదు. నిరంతరము చదువుతూ ఉండాలి, నిరంతరము చెబుతూ ఉండాలి. ఇట్లా ఎన్నో ధర్మాలు. గృహస్థ జీవితంలోకి వెళ్తున్నావు నువ్వు, కాబట్టి అందరినీ ఆదరించాలి, అందరినీ గౌరవించాలి. ఇవన్నీ చెప్పేటువంటి వ్రతం. అది మనకు స్నాతకోత్సవం, అది స్నాతక సంస్కారం. ఇప్పుడు దాన్ని పెళ్లిలో ఒక భాగంగా చేసేసాం మనం. ఈ గోదానము, స్నాతకము ఇవన్నీ తీసుకొచ్చి 15వ సంస్కారమైన వివాహంలో కలిపాం. మామూలుగా అయితే కలపవలసిన అవసరం లేదు, విడివిడిగా అప్పుడప్పుడు చేయవచ్చు. కానీ ఈ స్నాతక వ్రతాన్ని వివాహంలో కలిపి ఆ స్నాతక వ్రతం చేసినటువంటి ఖర్చు, భోజనాల ఖర్చు ఇవన్నీ కూడా కన్యాదాత మీద పడేట్టుగా చేసి పెళ్ళికొడుకు తండ్రి ఆ భారం నుంచి తప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ అసలు స్నాతక వ్రతం యొక్క స్వరూపం ఇది కాదు. ఈ స్నాతకోత్సవం అనేది ఒక సంస్కారం. ఈ సంస్కారంలో అర్థం తెలియాలి. ఊరికే మంత్రాలు చెప్పడం కాకుండా అందులో ఏం చెప్పారో ఆ చేసేటువంటి వారికి అర్థం కావాలి. అర్థం తెలిసినట్లయితే ఇవాళ కాకపోయినా అది చెవిలో వినపడింది ఊరికే పోదు, ఇంకొప్పుడైనా మనం తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కనుక ఈ స్నాతక వ్రత మంత్రాలు కానీ, తర్వాత రాబోయే సంస్కారం వివాహ మంత్రాలు కానీ ఊరికే మంత్రాలు వింటూ తాళిగట్టు లేకపోతే ఎరకాల బెల్లం నెత్తి మీద పెట్టు అనేది ఇవి తెలుగులో చెప్పినవి ఆచరించడమే కాకుండా ఆ మంత్రముల యొక్క అర్థాన్ని తప్పకుండా అందరూ తెలుసుకోవాలి, వధూవరులు తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు వారు కష్టసుఖాల్లో కూడా ఎట్లా కలిసిమెలిసి ఉండాలో, మాట పట్టింపులు, ఆగ్రహావేశాలు ఇవన్నీ లేకుండా ఎట్లా సంసారం చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ చెవిని పడిన మాటలు దారి చూపిస్తూ ఉంటాయి. అటువంటి మంత్రములతో ఉన్నది ఈ వివాహ సంస్కారం అనేటువంటిది. కాబట్టి స్నాతక సంస్కారం తరువాత వెంటనే జరిగేటువంటి సంస్కారమే వివాహ సంస్కారం. కాబట్టి స్నాతక సంస్కారం అనేది ఊరికే పెళ్లికి ముందు జరిగి అందరికీ భోజనాలు పెట్టేదని అనుకోరాదు. లేకపోతే నేను కాశీకి పోతున్నానని బావమరిది వచ్చి నువ్వు కాశీకి పోవద్దు, మా చెల్లెల్ని మా అక్కని పెళ్లి చేసుకొని ఇట్లా మనం ఇవన్నీ చమత్కారంగా ఒక తంతు కింద ఇప్పుడు నడుపుతున్నాం. కానీ ఈ తంతు ఎట్లా జరిగినప్పటికీ ఈ చమత్కారాలు సరదాలు వద్దని కాదు, కానీ అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అసలైనటువంటి ఆ క్రియాకలాపం యొక్క సంస్కారం యొక్క అర్థం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ అమృత కలశం కార్యక్రమంలో భక్తి టీవీ ప్రేక్షకులు మనం జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ఒట్టి వేడుకలు కాదు, ఇవన్నీ సరదాగా మనం కాలక్షేపానికి చేసేవి కాదు, ధన వ్యయం కోసం చేసేవి కాదు. బోల్డ్ డబ్బు వృధా అయిపోతుంది అని అనుకుంటాం మనం. ఎన్నెన్నో పార్టీల పేరుతో మనం ఎంతో డబ్బులు తగలేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి వాడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీటి వలన ఎందుకండి ఇవన్నీ డబ్బు దండగా అని అనుకుంటాం మనం. ఆ అనుకునే ముందు అసలు ఆ సంస్కారం యొక్క ప్రయోజనం ఏమిటి, ఎందుకు చెప్పబడింది అని దాన్ని వివరాలు తెలిస్తే అప్పుడు మనకే తెలుస్తుంది. దానివలన సంస్కారములను యథాశక్తిగా ఆచరించటం వలన మానవ జన్మ సార్థకం అవుతుంది. కాబట్టి ఈ స్నాతక వ్రతం తరువాత ప్రవేశించేటువంటిది వివాహ సంస్కారము. ఈ వివాహము, ఉద్వాహము, పరిణయము ఇట్లాంటివి ఎన్నో పేర్లు కలిగినటువంటిది. ఈ సంస్కారములన్నింటిలోకి ప్రధానమైనటువంటిది భిన్న భిన్నంగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను ఏకం చేసేటువంటి ఒక 4 ఆశ్రమములలో ప్రధానమైనటువంటి
గృహస్థాశ్రమమునకు కేంద్రమైనటువంటిది వివాహ సంస్కారం. కనుక బ్రహ్మచారులకు కానీ వానప్రస్థులకు సన్యాసులకు బధిర పంగ్వంధ భిక్షుకాదులకు అందరికీ కూడా కుంటివారికి గుడ్డివారికి అశక్తులకు వృద్ధులకు ఎవరికి ఏ సేవ చేయాలన్నా గృహస్థాశ్రమం మాత్రమే చేయగలదు అని పెద్దనామాచుడు మనుచరిత్రలో చెప్పినట్లుగా కాలంలో ఏ కాలంలో అయినా తప్పకుండా భార్యాభర్తలు గృహస్థులు మాత్రమే ఎవరికైనా సమాజంలో ఏ సేవ అయినా చేయగలరు. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారంగా మన భారతీయ వైదిక వివాహ వ్యవస్థ ప్రపంచంలో అన్ని సంస్కారముల చేత ఆదరించబడుతున్నది. ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, కానీ వారందరూ మన భారతీయ సంస్కృతిని మెచ్చుకునేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి వివాహ వ్యవస్థ. కాబట్టి విశేషముగా వహించుట వివాహము అంటే. విశేషముగా వహించుట ఎవరు వహించుట అంటే భర్త భార్య యొక్క బాధ్యతలన్నీ వహించడం వల్ల వివాహమైందా, లేకపోతే ఇంటి పనుల బాధ్యతలన్నీ భార్య వహించడం వల్ల అయిందా అంటే ఇద్దరూ కూడా ఎన్నో భారాలను వహిస్తున్నారు. దేవరుణం తీర్చడానికి ఇద్దరూ కూర్చుని పీటల మీద కూర్చుంటేనే ఏ పనైనా చేయొచ్చు. చిన్న పూజ నుంచి యజ్ఞయాగాల వరకు. దంపత్యో సహాధికారాత్, ఇద్దరూ పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయగలరు, వాళ్ళకి అర్హత ఉంది. ఒంటరిగా ఉన్న స్త్రీ కానీ ఒంటరిగా ఉన్న పురుషుడు కానీ చేయలేరు. కాబట్టి వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చోవాలంటే దంపతులు అయి ఉండాలి. అందువల్ల మనం చేసేటువంటి ఉపాసనా కాండలో కూడా ఆంజనేయుడికి వివాహమైంది, సువర్చల ఆంజనేయులు. ఇట్లా మనకు రామాయణంలో ఎక్కడా కనపడకపోయినా వారికి సంబంధించిన పరాశర సంహిత ఇత్యాదుల్లో ఆంజనేయ స్వామికి వివాహమైంది. ఎందుకంటే ఆయన సపత్నీకుడు అయితేనే మనకు వరాలు ఇవ్వగలడు, మనం అనుకున్న కార్యాన్ని చేయగలడు. ఆ ఆదర్శంగా మానవులు ఎవరైనా దంపతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విజయాన్నైనా సాధించగలరు. కాబట్టి మనకు ఈ వివాహం అనేది ఒక వేడుక కాదు, ఒక కాలక్షేపం కాదు. మనలో ఉండేటువంటి ధర్మార్థ కామ మోక్షములు నాలుగింటికి పనికి వచ్చేటువంటిది. ఇది ఒక పెద్ద ఏకగవాక్ష పథకం ఈ వివాహ సంస్కారం అనేటువంటిది. కాబట్టి మనం ధర్మ సాధన చేయాలన్నా, అర్థ సాధన చేయాలన్నా, కామ సాధన చేయాలన్నా దేనికైనా కూడా కేంద్రమైనటువంటిది వివాహ సంస్కారం. కాబట్టి ఇయంతు వైదికీ వృత్తి ప్రజార్థం వృణుతే జనాః స్త్రీ పుమాంసౌ న నిర్వ్యాజ రస సంగమ భావుకౌ అని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తాము రచించిన సంస్కృత నాటకం అమృత శర్మిష్టంలో వివాహ సంస్కారం యొక్క సూక్ష్మ సారాంశాన్ని చక్కగా ఒక శ్లోకంలో తెలియజేశారు. ఏమంటే వివాహం అనేది మనం కాలక్షేపానికి చేసుకునేది కాదు. ఈయంతు వైదికీ వృత్తి, వేదము చెప్పిన ఒక సంస్కారము వివాహము. ఎందుకోసం? ప్రజార్థం వృణుతే జనాః, సంతానం కోసం. ధర్మ ప్రజా సంపత్త్యర్థం. వివాహ మంత్రాల్లో ఎందుకయ్యా పెళ్ళి అంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం, అందుకోసం పెళ్ళి. కాబట్టి సినిమాలకి షికార్లకి తిరగటం కాదు, ధర్మ ప్రజా సంపత్త్యర్థం. అందువలన చక్కని సంతానం కలగటం అది ఎవరైనా చేయవలసినటువంటి పని. కనుక ప్రజార్థం వృణుతే జనాః స్త్రీ పుమాంసౌ న నిర్వ్యాజ రస సంగమ భావుకౌ. స్త్రీలు కానీ పురుషులు కానీ కారణం లేకుండా ఊరికే సరదాగా మేమేదో ఆ రసాన్ని పొందటానికి ఈ రసాన్ని పొందటానికి అందుకోసం ఈ పెళ్ళి అని అనుకోవడానికి వీల్లేదు అని వివాహ వ్యవస్థ యొక్క ప్రత్యేకత మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ కన్యాదాత వరుణ్ణి అల్లుల్ని అడిగేటువంటి విషయం కూడా, నాయనా మీరిద్దరూ చక్కగా కలిసిమెలిసి ఉండాలి. జనక మహారాజు సీతాదేవిని గురించి ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అని చిన్న చిన్న మాటల్లో చెప్పినట్లుగానే ఎంతో కర్తవ్యాన్ని గుర్తు చేశాడు రాముడికి అని ఆ శ్లోకానికి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇయం సీత, ఈమె సీత అని అంటంలోనే మామూలు మనిషి కాదు,
ఈమె సీత అనే దాంట్లో ఈ ఈయం అనే పదానికి సీత అనే పదానికి ఒక్కొక్క దానికి కూడా 100 వ్యాఖ్యానాలు చేశారు. కనుక ఈయం సీత మమ సుత నా కూతురు అని చెప్పినట్టుగా ఉంది. కానీ నా అంటే నేను ఎటువంటి వాడిని, నేను రాజఋషిని అయినటువంటి జనకుడిని, నా దగ్గర పెరిగిన పిల్ల నా కూతురు. కాబట్టి ఎటువంటి సంస్కారంతో పెరిగింది, ఎటువంటి క్రమశిక్షణతో పెరిగింది, ఇటువంటివన్నీ చిన్న చిన్న మాటల్లో అల్లుడికి చెప్పాడు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతి చరితవ్యా అని అడిగితే నాతి చరామి అని పెళ్ళి కొడుకు సమాధానం చెప్పాలి. నేను దారి తప్పను అని చెప్పాలి. ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామం విషయంలో. మోక్షేచ అనేది 4వది కూడా ఇప్పుడు చెప్పిస్తారు, కానీ వివాహ మంత్రాల్లో అది లేదు. అంటే మోక్షం విషయంలో తాను వేరేగా వెళ్ళి నేను హిమాలయాల్లో తపస్సు చేస్తానంటే నేను కూడా వస్తానని అనకూడదు. కాబట్టి ధర్మేచ అర్థేచ కామేచ త్వయేషా నాతి చరితవ్యా అని కన్యాదాత వరుడికి చెప్తే నాతి చరామి అని వరుడు ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా అన్యోన్యంగా ఒకరికొకరు ధర్మార్థ కామములు త్రిపురుషములు, ఈ గృహ వ్యవస్థ, ఈ మానవ వ్యవస్థ త్రిపురుషముల్లో ఏర్పడింది. అందువలన ఈ ధర్మార్థ కామముల యొక్క సంరక్షణతో 3 రుణములు తీర్చుకోవడానికి, దేవరుణము, ఋషి రుణము, పితృరుణము తీర్చుకోవడానికి, సమాజానికి సేవ చేయడానికి, పెద్దలైన తల్లిదండ్రులు, తాతలు వారికి కానీ, పిల్లలైనటువంటి రాబోయే తరానికి కానీ 3 తరాలకు కేంద్రం గృహస్థాశ్రమం. కాబట్టి అంత బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి దీనికి వివాహము అనే పేరు ఈ సంస్కారానికి ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి ఈ వివాహ సంస్కారం, మన భారతీయ వివాహ సంస్కారం ప్రపంచంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. ఇది సంపదల వలన ఉంచేది, పేదరికం వలన పోయేది, చిన్న చిన్న తగాదాలతో విడిపోయేది, విడాకులు పుచ్చుకునేది, ఇటువంటిది కాకుండా ఇది 100 ఏళ్ల పంటగాను, 7 అడుగుల బంధం, 7 జన్మల బంధం. ఎటువంటి కష్టాల్లో అయినా ఇద్దరిని ఒకరికొకరు ఒక మాట అనుకున్నా మళ్ళీ సర్దిపుచ్చుకుని కలిసిమెలిసి ఉండేటువంటి విధానంగా ఏర్పాటు చేయబడినటువంటి వివాహ వ్యవస్థ. ఈ విధంగా ఈ 15 సంస్కారములు మనకు ఉత్తమమైన మానవ జీవనాన్ని ఎట్లా సాధించాలి, ఏం చేయాలి అనేటువంటివి చెప్పేటువంటి సంస్కారములను ఈ అమృత కలశం కార్యక్రమంలో భక్తి టీవీ ప్రేక్షకులందరూ ఇప్పటి వరకు విన్నారు. వీటిని గురించి ఇంకా లోతుగా మీరు గ్రంథాలను పరిశీలించండి, తెలుసుకోండి. ఈ 15 సంస్కారములు మనం జీవించి ఉండగా తప్పకుండా మనం ఆచరించడం వలన మనకి, సమాజానికి, అందరికీ కూడా క్షేమం కలుగుతుంది, మానవ జన్మ సార్థకం అవుతుంది. నమస్కారం. స్వస్తి.